నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్, నాతో పాటు ప్రసాద్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటే చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ప్రతిపక్ష నేత హోదాని అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే ఇవ్వాల్సిందే, అలా అయితేనే అసెంబ్లీకి వస్తాం అని చెప్పేసి బీరాలు పోయినటువంటి వైసీపీ వాళ్ళకి షాక్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాధిపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తూనే దేవుడు వరవివ్వకుండా పూజారిని నేనేం చేస్తాను అంటూ ఒక్క మాటలో కొట్టిపారేస్తూ అసలు ఇవ్వటానికి కుదరదు, సాధ్యం కాదు, నిబంధనలు ఒప్పుకో అని చెప్పేసి ఏకంగా రూలింగే ఇచ్చేశారు. ఈ రూలింగ్ ఇచ్చిన తర్వాత షాక్ తినటం వైసీపీ బంత్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక డైలమాలో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి అసలు ఫస్ట్గా ఈరోజు శాసనసభలో ఏం జరిగింది, అయ్యన్న పాత్రుడు ఏం చెప్పాడు, రూలింగ్ ఇస్తూ ఏం మాట్లాడారనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే చూసిన తర్వాత పాయింట్ టు పాయింట్ విశ్లేషణ చేసే ప్రయత్నం. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అనేక ప్రశ్నలు కూడా వస్తుంటే వాటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే మేము ఈ వీడియోలో చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఒకసారి ఆ వీడియో చూద్దాం, చూసిన తర్వాత మరిన్ని అంశాలు మాట్లాడదాం. రైట్. ఇది తాజా వీడియో, ఈరోజు వీడియో అనమాట. అసలు మొత్తం కాకుండా మనకి మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది కనుక వింటే, ఎందుకంటే మరీ లెంతీగా ఉంటుంది, అదంతా మనం కొంచెం కష్టం. కానీ సో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మీకు వినిపించే ప్రయత్నం చేద్దాం. ముందున స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకులు హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా, ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుల హోదా అది ఎందుకన్నాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్, మెయిన్ పాయింట్ కూడాను. స్పీకర్ అనేవాడిని ఎన్నుకోకుండా ప్రతిపక్ష నాయకుడిని ఎలా గుర్తిస్తారు అనేది కదా ముందు ఆయన మాట్లాడుతుంది. అది చాలా దాంతో పాటుగా అసలు శాసనసభలో ఆ పక్షం వైసీపీ పక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యాడనే విషయం తెలపకుండానే అది చెప్తేనే కదా ముందు వాళ్ళ అపోజిషన్ లీడర్ ఎవరు అనేది వాళ్ళు చూపిస్తేనే అప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తారు. అదేమీ లేకుండానే ముందే లెటర్ రాసేసాడు. రైట్. అది ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకులు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులే ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకుని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు కనుక ఎవరికి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. రైట్. అలాగే సో 10% అనేది ఆయన 53లో వేతనాలకు సంబంధించినటువంటి రూల్ చదివారు. ఆ తర్వాత సాంప్రదాయాలు, అక్కడ ఏ గ్రూప్లో ఉండాలి, అసలు ఏ పరిస్థితుల్లో ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది కూడా ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి 2-3 పార్టీలు ఉంటే, ఓడిపోయిన పార్టీల్లో 2-3 ఉంటే వాళ్ళల్లో సంఖ్యాబలం ఎవరికి ఉంది. ఒకవేళ 2 పార్టీలు, ఉదాహరణకి మనకున్న 175లో 100 సీట్లతో ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇక మిగతా 2 పార్టీలు 35-30 సీట్లతో ఉన్నారనుకోండి. సో వాళ్ళకి ప్రతిపక్షం కావాల్సిన నెంబర్ ఉంది, ఇక్కడ అధికార పక్షానికి కావాల్సిన వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఉంది. కానీ ఇక్కడ ఈ 2 పార్టీలకు సంబంధించి కూడా ఒకరినే ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలి. స్పీకర్ కూడా చెప్పాలి, దాన్ని ఆమోదించాలి. 100 సంఖ్యతో ఒకళ్ళు ఉండి మిగిలిన వాళ్ళు 30-35 ఉన్నప్పుడు అందుట్లో ఆ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటుందో వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారు. అది కూడా మళ్ళీ స్పీకర్ గుర్తించారు. మళ్ళీ ప్రతిపక్షం అవుతారు. పోనీ ఇద్దరికి 30-30 ఉన్నా వాళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి మనకి వీళ్ళు అపోజిషన్ లీడర్ అని చెప్పేసి వాళ్ళు ఎన్నుకుంటే దాన్ని స్పీకర్ గారు ఆమోదింపజేస్తే ఇంత ప్రాసెస్ ఉంది.
ఇవన్నీ లేని పక్షంలో 10% చూస్తారు. ఇప్పుడు మనకెంత ఆంధ్రప్రదేశ్లో 175, అవును 175 డివైడెడ్ బై 10 10% అంటే 18 సీట్లు ఉంటాయి. 17.5 సరే 18 సీట్లు వస్తాయి. 18 సీట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ప్రతిపక్షంగా గుర్తించబడతారు. మరి జగన్మోహన్ రెడ్డి కన్నా వచ్చాయి 11 సీట్లు. సో ఇంకా ఉంది, ఇంకా ముందు ముందు ఆయన చెప్పింది 5, 7, 8, 16, 17 లోక్సభలోనూ 10% ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకులుగా ఎవరు పొందలేకపోయారు. ఇటీవల పెరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2021 ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 సభలో ఆ ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. ఈ తెలంగాణ పక్క స్టేట్ తెలంగాణలోనే వాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంఖ్యాబలం ఉంది, అవును గెలిచారు, వాళ్ళు ప్రతిపక్ష నేత హోదా వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం జరిగింది, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఫిరాయించడం, అలా శాసనసభ పక్షంలో మెయిన్ 1/4 1/3 రూల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు మెర్జ్ అయిపోయారు. మెర్జ్ అయిపోయిన తర్వాత ఆ సంఖ్యాబలం తగ్గడంతో ప్రతిపక్ష నేత హోదా కూడా తీసేశారు. మళ్ళీ భట్టి విక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన విషయాన్ని ఇక్కడ ఉదాహరణగా కూడా చెప్తున్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరిగిందని చెప్పేసి. దాంతోపాటు లోక్సభలో కూడా గతంలో లేదు ఇదే పరిస్థితి. లోక్సభలో కూడా వాళ్ళకి ఆ నెంబర్ లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పేసాను. చాలా క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉండే 2014లో వాళ్ళకి వచ్చిన స్థానాలు ఎన్ని, వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా? ఇవ్వలేదు. ఎస్. అలాగే 8వ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 10% ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాటర్ అది. ఈ ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం. ఎస్, వైసీపీ వాళ్ళు డే 1 నుంచి చెప్తున్నటువంటి అబద్ధం ఏదైనా ఉందంటే దీన్నే ఉదాహరిస్తున్నారు. ఉపేంద్ర గారికి ఇచ్చారు మాకెందుకు ఇవ్వరని చెప్పేసి వీళ్ళు క్రాస్ చెక్ చేశారంట. క్రాస్ చెక్ చేసి అదంతా కూడా అవాస్తవం అని చెప్పేసి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారే చెప్తున్నారు. ఆ రోజు పార్లమెంట్లో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉన్నా బట్ ప్రతిపక్షానికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడం వల్ల జస్ట్ గ్రూప్గానే, అతిపెద్ద గ్రూప్గానే, ఆ గ్రూప్ లీడర్గానే ఉపేంద్రను గుర్తించారు అంతవరకే. కానీ వీళ్ళేమంటారు, ఉపేంద్రకి ఇచ్చారు కదా మాకెందుకు ఇవ్వరని చెప్పేసి లెటర్లో, బహుశా కోర్టులో కూడా అదే అంశం పెట్టుంటారు. అవును, మాట్లాడతాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరు, అది వాస్తవం కాదు. రికార్డు అంతా వెరిఫై చేయించాను, అది వాస్తవం కాదు. ఈ ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు. దాన్ని ఇతను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈ వాస్తవాలను సాంప్రదాయాలు దృష్టిలో ఉంచుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు సాంప్రదాయాలు ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డి తెలియదని చాలా అనుకున్నారు. దాని తప్పు తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 3 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 దాన్ని రాజేస్తే ఆయన 18 మంది కూడా ఉండరేమో. ఈ హోదా 17 మంది ఉంటారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుల స్టేటస్ కూడా ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవసరం మాట్లాడిన సంగతి మీ అందరికి తెలుసు. ఇది చాలా ముఖ్యమైన అంశము, ఇది ప్రతి ఒక్కరికి గుర్తున్న అంశము కూడా. ఏదో సినిమాలో జగపతి బాబు అంటాడు, ఆ ఒక్క ఊరును వదిలేస్తే పోయేది అని చెప్పేసి. అలాగే ఆ రోజు ఆ ఒక్క డైలాగ్ కొట్టకుండా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నువ్వే కదా అన్నది, నువ్వే కదా చెప్పింది అని చెప్పేసి అదే వీడియో ప్లే చేస్తున్నారు ఇప్పటికీ. అసలు మీకు సోషల్ మీడియాలో రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, మీమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎస్
ఎస్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అది ఒకటి దాంతోపాటుగా మాకు 151 మంది ఉన్నారు కన్నెర చేస్తే ఇట్లాంటివన్నీ కూడా బహుశా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఊహించలేదేమో. ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భగవంతుడు రాసిన స్క్రిప్ట్ అన్నట్లుగా అయ్యన్న పాత్రుడు గారు కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 18 మందికి తక్కువ అయితే వెంటనే ప్రతిపక్ష నేత హోదా పోతుందని చెప్పేసి చంద్రబాబును ఉద్దేశించి జస్ట్ లాగేస్తే చాలన్నాడు అంతే. సో అంటే తెలుసు, రూల్ ఉందని తెలుసు, సంప్రదాయాలు నేను తెలుసు, కానీ తన వరకు వచ్చేసరికల్లా ఇప్పుడు అదే కదా స్పీకర్ గారు అంటుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో అని అనుకుంటున్నారేమో, ఆయనకు అన్నీ తెలుసు అనే కదా చెబుతుంది. ఆ స్టేటస్ పోతుంది అనేది. దీని తర్వాత ఆసక్తికరమైన అంశం జరిగింది ఒకటి, అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో ప్లే చేయమంటున్నారు. ఆయన మాట్లాడిన క్లిప్ని ఒకసారి ప్లే చేయమని అడుగుతున్నారు. అయ్యో, కామినేని శ్రీనివాస్ కూడా లేచి అడుగుతున్నారు. ఉద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనను బ్రెయిన్లోకి క్షమించు ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్షమించాడు, లేకపోతే చాలా వరకు సభా హక్కు ఉల్లంఘన కింద అవుతుందంట. సో అయినా సరే వాళ్ళ సైడ్ వాడే టెర్మినాలజీ ఏదో ఉంటుందంట, సంధి ప్రేలాపనగా. పిచ్చివాగుడు అంటాం మనం, ఏదో మాట అసందర్భం పిచ్చివాగుడు అంటాం కదా, ఆ టైపులో సంధి ప్రేలాపన అని చెప్పేసి క్షమించాను అన్నాడు. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ ధోరణి ఎలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యులు సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాం. మీరేం చెప్తే అది చేస్తా, నెక్స్ట్ అలా కంటిన్యూ చేస్తా అన్నా. రూలింగ్ అవరండి, మీరు సభాపతి చేశారు కదా. ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకున్నాం. తారక మంత్రం సార్, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మాకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదా, దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం అంత తప్ప కదండి. దేవుడు నిర్ణయం 11 మంది ఇచ్చాడు, కానీ పూజారికి ఎస్. సో ఒక్క ముక్కలో తేల్చిపడేశారు. అసలు ఈ ఎపిసోడ్ మొత్తంలో మనం అంటే ఇదే పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పేసి అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఆ స్లోగన్ తీసుకొచ్చారు, ప్రజలకు బలంగా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క అసెంబ్లీలో ఉంటున్నారు. సో ఆ అసెంబ్లీలో మరి వీళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇది దేవాలయం లాంటిది. ఈ దేవాలయంలో ఆయన స్పీకర్ అంటే నేను పూజారి లాంటి వాడిని. మరి అటువంటిది అసలు ప్రజలే అక్కడ మ్యాండేటరీ ఇవ్వకపోతే పూజారి నేను మాత్రం ఏం చేస్తాను? అంటే దేవుడు ఇవ్వని వరాన్ని పూజారిగా నేను ఎట్లా ఇస్తాను, నాకెలా సాధ్యం అని చెప్పేసి అంటున్నాడు. చాలా క్లియర్. అంటే భవిష్యత్తులో కూడా ఇక మీరు ఈ మాట మాట్లాడొద్దు, ఈ డిమాండ్ చేయొద్దు, డిమాండ్ చేసినా ఇది జరగదు అని చెప్పేసి ఏకంగా రూలింగ్ ఇచ్చారు. స్పీకర్ రూలింగ్ ఇవ్వటం అంటే ఇంకా శాసనంతో సమానం అనమాట, రూలింగే ఇచ్చేశారనమాట. అవును. సో చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట. స్పష్టంగా చెప్పారు ఆయనగా, కొండ బద్దలు కొట్టినట్లు వివరంగా ఇది పరిస్థితి, ప్రజలే దేవుళ్ళు అన్నారు. మరి దేవుళ్ళు ఇచ్చిన తీర్పుని నేను కాదని ఎలా అంటాను? ఇప్పుడు దేవుడు కాదన్న దాన్ని నేను ఎలా ఇస్తానని చెప్పేసి ఇప్పుడు మామూలుగా మనం ఎలా అంటాం, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇట్లేదని అంటాం. కానీ ఇక్కడేంటి, దేవుడు వరమైనప్పుడు పూజారిని నేనేం చేస్తానని ఆయన బాధ. ఎస్. సో ఆ తర్వాత ఏమన్నాడు కూడా ఒక నిమిషం చూసే ప్రయత్నం చేద్దాం.
నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభ దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ ఇంగ్లీష్ కాపీని కూడా సో మొత్తానికైతే రూలింగ్ ఇచ్చేశారు. ఇందులో లాస్ట్గా ఇచ్చిన సలహా ఏంటంటే, ఆయన అలాగూ రాపోయాడు, మీరు రండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరెవరైతే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారో 10 మంది గెలిపించారు కదా ప్రజలు, గెలిపించినందుకు మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కావచ్చు, అక్కడ ప్రజల ఉద్దేశాలు కావచ్చు, అవన్నీ కూడా మీరు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడికి వచ్చి మీ యొక్క బాణిని వినిపించండి అని చెప్పేసి చాలా గౌరవంగా చెప్పారు, విన్నవిస్తున్నారు. గతంలో కూడా రాకపోతే 60 రోజుల సభకు అటెండ్ కాకపోతే ఏం జరుగుతుందో కూడా చాలా క్లియర్గా చెప్పారు. పైగా కోర్టుకి వెళ్ళినా కానీ ఇంతవరకు కోర్టులో ఆ పిటిషన్ అడ్మిట్ కాలేదట. హైకోర్టులో పిటిషన్ వేశాడు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని చెప్పేసి గతంలోనే. అది ఇంకా అడ్మిట్ కాలేదు కాబట్టి ఇక న్యాయస్థానాల పరంగా కూడా మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఒకసారి మనం వాటిని కూడా చూద్దాం. ఇప్పుడు అసలు మనం విశ్లేషణ చేయవలసింది ఇక్కడే ఉంది. ఎస్, ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఆ రూలింగ్ పాస్ అయిందో, ఆ రూలింగ్ పాస్ అవ్వటం వలన మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటి, అసలు ఆయన కార్యాచరణ ఏంటి, అసలు ఆలోచన ఫస్ట్ ఇప్పుడు ఆయనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి, జగన్కి ఉన్న ఆప్షన్స్ ఏమిటి అనేది ఫస్ట్ మనం మాట్లాడాలి, చర్చించాల్సినటువంటి అంశం అనమాట. ఆప్షన్స్ అంటే 2 క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి, ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నోరు మూసుకొని సభకు రావాలి. ఒకటి, అసెంబ్లీకి అటెండ్ అవటమే, లేదా అసెంబ్లీకి అటెండ్ కాకుండా ఉండాలి. ఇదే ధోరణి కొనసాగించడం. ఈ 2 ఆప్షన్స్ తప్ప మరో ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు సహజంగా. అటెండ్ అయితే ఏమవుతుంది, అటెండ్ కాకపోతే ఏంటి, మరలా అటెండ్ కాకపోతే మరలా ఇక్కడ తలనొప్పులే. 60 రోజులు దాటింది అంటే, సభ జరుగుతున్నటువంటి వర్కింగ్ డేస్లో 60 రోజులు దాటిందంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్, వాళ్ళు అనర్హత వేటు పడుతుంది. ఆయనే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలిన 10 మందికి కూడా అనర్హత పెడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రావట్లేదు. అందులో మొదటిసారి ఎమ్మెల్యే లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అసెంబ్లీ 2-3 నియోజకవర్గం గురించి మాట్లాడాలి అని తపన, వాళ్ళ కళ ఉంటుంది. తాటిపత్రి చంద్రశేఖర్, విరూపాక్ష లాంటి వాళ్ళు మొదటిసారిగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో వాళ్ళకి పురిట్లోనే సంధి కొట్టిపోయింది అన్నట్టుగా. అప్పుడు వాళ్ళు అసలు ఆ మాట వింటారో వినరో చూడండి. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే, ఇప్పటి వరకు అయితే విన్నారు కదా, ఇక మీద కూడా వినక అనర్హత వేటు పడుతుంది అని అంటే అప్పుడు వాళ్ళ డెసిషన్ ఒకలాగా ఉంటుందేమో తెలియదు కదా. మళ్ళీ భవిష్యత్తులో అవుతుందో తెలియదు. సో ఏదో సాగు తప్పి కన్నులు అడ్డపోయిందని ఆ 11 మందిలో మనం ఉన్నాము. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గనక కూటమికి కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చినట్టయితే, ఏమన్నా ఓటమి జరిగినట్టయితే, ఆ సందర్భంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలనే దాని మీద ఆలోచన చేసేవాడు. కొంచెం ఏమన్నా ఫలితాలను బట్టి ఉత్సాహం ఉండేది. జనంలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి మనం కొంచెం అసెంబ్లీకి వెళ్ళి కాస్త గట్టిగా 4 మాటలు మాట్లాడితే ఏమన్నా టర్న్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదు, అఖండ విజయాలు అక్కడ వచ్చాయి. కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టి అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదు, తల్లికి వందనం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. సో ఆప్షన్స్ అయితే ఇవి, అయితే రావటం, లేదంటే దీన్ని కంటిన్యూ చేయడం, ఇంతకు మించి అయితే మార్గం లేదు. నెక్స్ట్, న్యాయపరంగా ఇంకేమైనా దారులు ఉన్నాయా అంటే, ఇప్పుడు వాళ్ళు వేసిన ఏదైతే ఆ యొక్క పిటిషన్ ఉందో అది అడ్మిటే కాల హైకోర్టులో. అది అడ్మిటే కానప్పుడు అసలు దాన్ని ఎలా పరిశీలిస్తాం? ఒకటి, ఇక్కడ న్యాయాలు ఈ చట్టపరమైన నిర్ణయాల పట్ల త్వరగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. కానీ మన సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వరు, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిందే, నేను కూడా కోర్టుకి వెళ్తాను అంటున్నాడు కదా. వెళ్తారు. ఆయన పార్టీ 14 నుంచి 24 వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల. రూల్ ప్రకారం అది కూడా మనం ఇవ్వలేదు అంటే రూల్ ప్రకారం వాళ్ళకి సంఖ్యాబలం లేదు. మరి దాని మీద మాట్లాడదు, రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వలేదు, లేదా కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడడం. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అర్హత లేకుండా స్వామీజీలు వస్తారు. సో మరి హైకోర్టులో ఉంది కాబట్టి అది అడ్మిట్ కాలేదు, అయ్యేలాగా చేసుకుంటాడా, లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్తాడా? కోర్టుకు సంబంధించిన అంశం కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అది అయ్యే అవకాశాలు అయితే చాలా 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 నెగ్లిజిబుల్గా ఉంది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు కూడా
కాంగ్రెస్ విషయంలో చెప్పింది ఇక్కడ కూడా వర్తిస్తుంది కాబట్టి వస్తే వ్యతిరేక ఫలితమే రావచ్చాం కోర్టులైనా. ఇక థర్డ్ పాయింట్ రాజకీయంగా ప్లస్సా మైనస్సా, ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశం, చాలా కీలకమైన పాయింట్ కూడా. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు స్పీకర్ గారు ఈ 60 రోజులు వాళ్ళు దినాలు రాకపోతే ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది చూసారా. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని 60 రోజులు కనుక రాకపోతే అనర్హత వేటు పడింది అనుకుంటే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే ఏ నినాదంతో వెళ్తాడు ఉప ఎన్నికలకి? మరలా అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేశారు. మరలా గెలిపించండి మరలా వెళ్ళమని చెప్పారు అంటారా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ బర్తరఫ్ అయితే అంటే అనర్హత వేటు పడితే వాళ్ళు ప్రజలకు వెళ్ళి సమాధానం చెప్పడానికి కూడా ఆస్కారం ఉండదు. మీరు మళ్ళీ గెలిపిస్తున్నా మేము మళ్ళీ వెళ్ళాం అనేదే వాళ్ళు అర్థం చేసుకుంటారుగా. మరి అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది పార్టీకి? ఖచ్చితంగా మైనసే అనుకోవాలి. ఇక దాంట్లో ఖచ్చితంగా 100% ఆ ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి దేనికైనా చేయగల సమర్థుడు, ఘటన సమర్థుడు కాబట్టి దీన్ని ఏమన్నా సానుభూతిగా మలుచుకునే అవకాశం కూడా ఉందేమో, ఆ రకంగా ఏమన్నా ఆలోచిస్తున్నాడేమో. ఎంత సానుభూతి అనుకుంటే అసలు ఏ విధంగా సానుభూతి అవుతుంది? ఇప్పుడు నీ దగ్గర అన్నారు కదా వాళ్ళ శ్రేణులు కూడా అంటున్నారు కదా, ఏమి ఇచ్చేస్తే పోలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకున్నాం, లేదా 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకున్నాం. వాళ్ళలో నుంచి ఒక 7గురిని లాగేసి నీకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసి వీళ్ళు ఏదైనా చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీరు అంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సింపతి వస్తుంది. అసలు నీకు నెంబరే లేదు, ఆ నెంబర్ లేకుండా నువ్వు రానే రావట్లా. అటువంటిప్పుడు సింపతి ఎలా ప్లే అవుతుంది? అసలు మామూలుగా సింపతి అనే పదాన్ని ఫస్ట్ నుంచి వాడేసుకుంటున్నారు, బాగానే ఉంది. చివరికి ఆ సింపతి కూడా దానికే సింపతి వచ్చి నన్ను ఈ రకంగా ఇంతవరకు వాడిన వాళ్ళు ఎవరు లేరని. సో ఆ ప్రకారంగా చివరికి ఇది రాజకీయంగా వైసీపీ పెద్ద దెబ్బే. ఆ క్యాడర్ కూడా రేపు తలెత్తుకోవాలి అన్న, సమాధానం చెప్పాలి అన్న చెప్పలేని పరిస్థితి. కానీ ఇస్తే ఏం పోయింది? ఇవ్వాల్సింది ధైర్యం లేక ఇవ్వట్లేదు, మా అన్నను అసెంబ్లీలో ఎదుర్కోలేక ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికీ స్టిల్ నూరిపోస్తున్నారు. వాళ్ళ క్యాడర్కి అయితే నూరిపోస్తున్నారు. అదే ట్రాప్లో వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు పాపం వాళ్ళని చూస్తే ఏమన్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు ఇదంతా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ ఆయన వస్తే 2019 నుంచి 24 మధ్యలో ఆ అసెంబ్లీలో ఏమేమి జరిగినాయి అనేది ఆయనకి రివైండ్ అవుతూ ఉంటుంది. సో ఆ రివైండ్ అవుతూ ఉంటే అప్పుడు అడిగే క్వశ్చన్లకి అప్పుడు మీరు అలా చేశారు కదా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే ఎవరైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పే తత్వం కదా అయింది. సో అటువంటి తరుణంలో ఇప్పుడు వీళ్ళందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటారనుకోండి, ఆయనకి అది అన్ఇమాజినబుల్. సో ఇవన్నీ మనకు ఎందుకు తలనొప్పి అని చెప్పేసి వీళ్ళు ఎవ్వరు అని తెలుసు, అది రాదు అని తెలుసు, కానీ దాన్ని అందుకోసమే మొన్న గవర్నర్ ప్రసంగానికి వచ్చాడు. అందుకని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ రోజు అటెండెన్స్ పడుతుందేమో అనుకుని వచ్చాడు. చూస్తే ఆ రోజు అటెండెన్స్ అని దాన్ని అసలు ఆ రోజు కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఉమ్మడి సభ, ఎమ్మెల్సీలు ఇటు ఎమ్మెల్యేలు మొత్తం కలిపి గవర్నర్ సభని అసెంబ్లీలో పనిదానం కింద కన్సిడర్ చేయరు అసలు. సో దాన్ని అనుకుని వీళ్ళు గబగబా వచ్చేసి వెళ్ళిపోయి ఇంకేం అటెండెన్స్ పడిపోయింది అనుకున్నారు. ఎందుకంటే గవర్నర్ రావటం, ఆయనకి ఇచ్చిన స్పీచ్ చదవటం, వెళ్ళిపోవడం, ఇంకేం సభలో జరగదు కాబట్టి దాన్ని పనిదినంగా అనడానికి అవకాశం లేదు. సో ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మరి చూద్దాం. ఆయన మరి సాక్షాత్తు స్పీకరే రూలింగ్ ఇచ్చారు కాబట్టి ఆ రూలింగ్ తర్వాత వైసీపీ వాళ్ళ ఆలోచన ఎలా ఉండబోతుంది? మనసు మార్చుకుంటాడా, మారు మనసు పొందుతాడా లేదా? ఎందుకంటే మొన్న 3 రాజధానుల విషయంలో శ్మశానం అన్నటువంటి వ్యక్తి మారు మనసు పొందాడు. లేదు, శ్మశానం మంచిదే అంటున్నాడు ఆయన. కాబట్టి మరి శ్మశానం ఈయన కూడా ఏమన్నా మారు మనసు పొందుతాడా ఇంత జరిగిన తర్వాత అనేది కూడా మనం ఒక్కసారి వేచి చూడాల్సిన అంశం. సో మాకైతే ఈ ప్రధానమైన ప్రశ్నలు ఇవి అనిపించాయి. మీకు ఇంకేమన్నా అభిప్రాయం ఉన్నా, మీరు ఇంకేమన్నా అనుకుంటున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.